చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఆమె ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్లోని కవిత నివాసంలో గంట సేపటి నుంచి సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. గడిచిన 10 ఏళ్ల ఆర్థిక లావాదేవీల వివరాలు తెలుసుకుంటున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాల్లో భాగంగా కవితతో పాటు ఆమె సహాయకుల సెల్ ఫోన్స్ ను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ దాడులతో కవిత ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఇక కవిత ఇంట్లో సోదాలకు సంబంధించి మరింత సమాచారం కవిత ఇంటి దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, కవిత ఇంట్లో 4 బృందాలుగా ఏర్పడి ఈడీ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే దాదాపు 2.5 గంటలకు పైగానే ప్రస్తుతం కవిత ఇంటిలో సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలోనే ఈడీ అధికారులు దాదాపు 10 మంది బృందంగా విడిపోయి ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ప్రస్తుతం కవిత ఇంటి వద్ద అయితే మాత్రం దాదాపు 10 మంది అధికారులు అయితే మాత్రం చేరుకోవడం జరిగింది. అయితే గడిచినటువంటి దాదాపు 4 నెలల నుంచి కూడా కవితకు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ కూడా తన వ్యక్తిగతంగా విచారానికి హాజరు కాకుండా డుమ్మా కొడుతూ వస్తున్నారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఈడీ చెప్తుంది. మరోవైపు ఇప్పటికే తనపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనకు ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్కి సంబంధించి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి పిటిషన్ పైన 19వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 19వ తారీఖున దీనిపైన మరోసారి విచారణ జరిపి ఆమె అడిగినటువంటి ప్రేరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా సౌత్ గ్రూప్కు సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. దాదాపు 100 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, గతంలో ఇక్కడ రామచంద్ర పిల్లై కావచ్చు, ఇతరత్ర నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరితో ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, లేదా హోటల్లో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా గతంలో చాలా అభియోగాల ఆరోపణలు రావడం జరిగింది. దానిపైన ఒకవైపు సిబిఐ, మరోవైపు ఈడీ అధికారులు కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది 2022లో. జనవరి 5న మరోసారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ మహిళను వ్యక్తిగతంగా విచారణ పిలవడానికి వీల్లేదనేటువంటి అంశాన్ని ఆమె ఈడీ అధికారులు చెప్పారు. కానీ ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈడీ ఇచ్చినటువంటి నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక 2022 జూలైలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపు 5 నెలల తర్వాత మొదటిసారిగా కవితను మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లోనే ఆమెను విచారించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. 2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లో విచారించి దాదాపు 7 గంటల పాటు 160 సిఆర్పిసి కింద ఆమెను వాంగ్మూలం కూడా నమోదు చేయడం జరిగింది. 160 సిఆర్పిసి కింద ఆమె సాక్షిగానే వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. తర్వాత ఈ కేసులో ఆమెను ఇప్పటి వరకు అయితే నిందితురాలుగానే ఇక్కడ పేర్కొనుకున్నప్పటికీ కూడా ఆమె పాత్ర ఎంత అనేటువంటి అంశానికి సంబంధించి మిగిలినటువంటి నిందితుల చార్జ్ షీట్లో కావచ్చు, తర్వాత వాళ్ళని విచారించినటువంటి సమయంలో కూడా ప్రతిసారి కవిత పేరును వెల్లడించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. 2022 మార్చి 11న మొదటిసారిగా ఈడీ అధికారుల ముందు ఢిల్లీలో ఆమె విచారణకు హాజరైంది. మరోవైపు మార్చి 20న రెండోసారి ఢిల్లీలో కవిత విచారణకు హాజరైంది. దాని తర్వాత ఢిల్లీ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆమె నోటీసులకు విచారణకు హాజరు కాలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ పిటిషన్ క్లియర్ అయ్యేంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కామనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పినటువంటి మాట. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 50 కింద ఈడీ అధికారులు ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. పిఎంఎల్ యాక్ట్ 50 కింద ఆమె స్టేట్మెంట్ రికార్డ్
చేసిన తర్వాత ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు కవితకు సంబంధించినటువంటి అంశంపై మనం గమనించినట్లయితే ఉదయం నుంచి కవితతో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లన్నింటినీ కూడా ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఒక going to be registered before the Supreme Court for final disposal. So any action if they take, like arrest gaani aటువంటి ఏమైనా చేసిన మాత్రం ఇది సుప్రీం కోర్టు వయలేషన్ కిందకి వస్తుంది. ఆర్డర్ సుప్రీం కోర్టు will take a serious view in this matter. అంటే విచారణ అన్నది జరుపుకోవచ్చా? విచారణ అంటే ఇన్ ద సెన్స్ దే వాంట్ టు కండక్ట్ ఏ వెరిఫికేషన్ ఆర్ సమనింగ్ చేయరాదు. అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా లేకుంటే వాళ్ళ ఈడీ ఆఫీస్ విచారించాలనేది కేసు వస్తుంది. ఇప్పుడు ఆ కేసే 19th నాడు ఇప్పుడు పోస్ట్ అయింది. బట్ వాళ్ళు సర్చ్ టెక్నికల్గా సర్చ్కు స్టే లేకపోవచ్చు, సర్చ్ చేసుకుంటూ చేసుకోవచ్చేమో కానీ బట్ ఎక్సెప్ట్ సర్చ్ అనేది జరుగుతుంది. ఈడీ ఐటీ రెండు జాయింట్ గా ఆపరేషన్ సర్చెస్ అన్నది జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా ఈటీ ఐటీ ఎవరు వచ్చినా కూడా లోపలికి రానియారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చేది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అటువంటి ఎర్లీ సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందు కోర్సు స్టెప్స్ తీసుకురాన్న ప్రొటెక్షన్ ఈ రోజు వరకు ఉంది, ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్స్ వినబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాల్సి. కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? కోర్టులో సర్చెస్ చేయొచ్చండి. సర్చెస్కు ఒక విధంగా సర్చెస్కు స్టే అనేది నార్మల్గా ఇవ్వరు. ఈ కేసులో ఏమవుతుందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీసులు విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీసు సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్సు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. కాబట్టి సెర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సెర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్, కవిత అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ఆల్సో సెండింగ్ కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లైక్ సంజయ్ సింగ్ ని మొన్న అరెస్ట్ చేశారు ఆప్ ఎంపీ. సో అట్లనే సేమ్ జాయింట్ డైరెక్టర్స్ వచ్చారు అది చెప్తున్నారు. అట్లా ఛాన్సెస్ ఉంటాయా? మీకేమైనా సమాచారం ఉండొచ్చు కానీ మాకేం సమాచారం లేదు. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు ద సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. ఆ రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేషాధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రాక్ట్ టు సుప్రీం అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు. కోర్స్ యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి అని ఒక అండర్టేకింగ్ ఇచ్చినారు. We will not take any course action until it is disposed of. సార్ ఒక్క అంశం, ఇప్పుడు ఎవరి సూపర్వైజింగ్ లో జరిగింది? మీరు యాజ్ పర్ లీగల్ టీమ్ కి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగిందా లేదంటే ఎట్లా? It was there in the court proceedings. Everybody watched. వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాం. వచ్చిన గురించి వాళ్ళని అడగండి. లీగల్ టీమ్ కదా ప్రస్తుతం మనం చూస్తున్నాం కవిత ఇంటిలో ఇప్పటికి అడ్వకేట్స్ కూడా చేరుకోవడం జరిగింది. అడ్వకేట్స్ అయితే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం, ఎందుకంటే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి కానీ లేదా తదుపరి చర్యలు తీసుకోవడానికి అనుమతి లేదు. ఒకవేళ అలా తీసుకుంటే ఖచ్చితంగా కండెక్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళ లీగల్ టీం కూడా చెప్తుంది. కానీ ఈ రైట్స్ కి సంబంధించి ఇప్పటి వరకు కవితకు సంబంధించినటువంటి లీగల్ టీమ్ కు ఎలాంటి సమాచారం లేదు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత విచారణకు హాజరు కాకపోవడంతో ప్రస్తుతం అయితే మాత్రం సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు సౌత్ గ్రూప్ కు సంబంధించి ముఖ్యంగా మనం గమనించినట్లయితే దాదాపు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ కు సంబంధించి ఈ పెట్టుబడుల వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ 100 కోట్ల వ్యవహారానికి సంబంధించి గతంలో అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు మిగిలినటువంటి నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సమయంలో కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా ఒక హోటల్లో వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీకి వ్యతిరేకంగా వీళ్ళు కొన్ని టెండర్లను పిలిచారు, ఆ టెండర్లను దక్కించుకున్నారనేటువంటి అభియోగాలు ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగింది. ఒకవైపు ఈ సిబిఐ, మరోవైపు ఈడీ ప్యారలల్ గానే విచారణ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ముఖ్యంగా సౌత్ గ్రూప్ లో 100 కోట్ల వ్యవహారం కావచ్చు, మరోవైపు హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగినటువంటి కమిట్మెంట్ కావచ్చు, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత వీటికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పిఎంఎల్ యాక్ట్ 50 ప్రకారం గతంలోనే ఈడీ అధికారులు ఢిల్లీకి వెళ్ళినటువంటి కవితను విచారించినటువంటి సమయంలో పిఎంఎల్ యాక్ట్ 50 ప్రకారం ఆమె యొక్క స్టేట్మెంట్
స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. మరోవైపు సిబిఐ 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లోనే ఆమెను సుదీర్ఘంగా విచారణ జరిపి దాదాపు 7 గంటల పాటు విచారణ జరిపి ఆమెను సాక్షిగా ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాని తర్వాత సిబిఐ అధికారులు ఎన్నోసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈడీ అధికారులు కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. కానీ తనపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆమె ముందస్తుగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మహిళ కాబట్టి తనను వ్యక్తిగతంగా ఈడీ కార్యాలయానికి కానీ సిబిఐ కార్యాలయానికి పిలవకుండా తన నివాసంలోనే విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కాబట్టి ఈ పిటిషన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైతే దాదాపు 2.5 గంటలకు పైగానే ప్రస్తుతం సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయి. దాదాపు 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరొక 2-3 గంటల తర్వాత ఈడీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.